నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల నిర్మాణం మరో కీలక దశకు చేరుకుంది. అమరావతికి విజయవాడ వైపు నుంచి మరింత సులభమైన, వేగవంతమైన రాకపోకలకు మార్గమైనటువంటి స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టిన సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా నిర్మించబడిన ఈ స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 13న ప్రారంభించనున్నారు. అయితే ఇంతకీ ఈ బ్రిడ్జ్ ఎక్కడుంది, దీని ప్రత్యేకత ఏమిటి, ఇది అమరావతికి ఎలా ఉపయోగపడుతుంది, ఏ రోడ్లను అనుసంధానం చేస్తుంది, ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వివరాలు మిస్ అవ్వకూడదంటే వీడియోను ఆఖరి వరకు చూడండి. ఈ స్టీల్ బ్రిడ్జ్ను ఎక్కడ నిర్మిస్తున్నారంటే, ఈ స్టీల్ బ్రిడ్జ్ అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణా వెస్టల్ డెల్టా మెయిన్ కెనాల్పై విజయవాడ వైపు కేఎల్ రావు కాలనీ సమీపంలో నిర్మించారు. ఈ వంతున సీడ్ యాక్సెస్ రోడ్లో కీలకమైన లింకుగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడ నుంచి వచ్చే రాకపోకలను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ కనెక్టివిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఏపీసీఆర్డీఏ వివరాల ప్రకారం ఈ బ్రిడ్జి 128 మీటర్ల పొడవుతో 2+2 లైన్లుగా నిర్మిస్తున్నారు. విజయవాడ వైపు నుంచి అమరావతి ప్రాంతంలోని E3 రోడ్డుకు కనెక్టివిటీ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఎలా నిర్మిస్తున్నారంటే, సాధారణంగా కాంక్రీట్ బ్రిడ్జిలతో పోలిస్తే ఈ వంతెన నిర్మాణంలో స్టీల్ కడ్డర్లను కీలకంగా ఉపయోగిస్తున్నారు. ఈ వంతెనకు దాదాపుగా 70 కోట్ల వరకు ఖర్చు అయినట్లుగా వివరాలు చెబుతున్నాయి. అయితే ఈ బ్రిడ్జి ఎలా ఉపయోగపడుతుందంటే, ఎప్పటి వరకు విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం అనేది ఉండేది. ఆ మార్గం కూడా చాలా ఇరుకుగా ఉండేది. వన్ వే రోడ్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ రోడ్ నుంచి ఒకవైపు వాహనాలు వెళ్తే మరోవైపు వాహనాలు అక్కడ వెయిట్ చేయవలసి వచ్చేది. అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించిన తర్వాత సులభంగా అమరావతికి చేరుకోవచ్చు, ఎటువంటి వెయిటింగ్ చేయనవసరం లేదు. ఈ స్టీల్ బ్రిడ్జి నుంచి డైరెక్టుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు కనెక్టివిటీ ఉంటుంది. దాంతో వేగంగా సులభంగా అమరావతికి చేరుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడ, మంగళగిరి ప్రాంతాల నుంచి అమరావతి వైపు వెళ్ళే ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధాన మార్గాలపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఈ కనెక్టివిటీ సహాయపడే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఇది ఏ రోడ్లను కలుపుతుందంటే, ఈ స్టీల్ బ్రిడ్జ్ ప్రధానంగా సీడ్ యాక్సెస్ రోడ్డు కారిడార్లో భాగంగా పనిచేస్తుంది. విజయవాడ వైపు నుంచి వచ్చే రాకపోకలను అమరావతి వైపు ఉన్న E3 రోడ్డుతో అనుసంధానించడానికి ఈ కీలకమైన లింక్ ఉపయోగపడుతుంది. అధికారుల వివరాల ప్రకారం ఇది సీడ్ యాక్సెస్ రోడ్డుకు కొనసాగింపుగా ఉండటంతో పాటు కరకట్ట రోడ్డుకు ప్రత్యామ్నాయ కనెక్టివిటీ అందించే ఉద్దేశంతో రూపొందించారు. అంటే విజయవాడ నుంచి అమరావతి వైపు వెళ్లే వాహనాలకు అత్యంత కీలకమైన వంతెనగా ఈ స్టీల్ బ్రిడ్జ్ను చెప్పవచ్చు. ఇప్పటికే అమరావతిలో రహదారులు, ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాలు, ఇతర మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు కనెక్టివిటీకి సంబంధించిన ఈ స్టీల్ బ్రిడ్జ్ రేపు ఓపెన్ అవటం చాలా అదృష్టంగా భావించవచ్చు. రేపు 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థకు మరింత ఊపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డును అమరావతిలో ప్రధాన ప్రవేశ మార్గాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తున్నారు. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది కనెక్టివిటీతో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వివరాలు. మరి స్టీల్ బ్రిడ్జ్ గురించి మీ ఉద్దేశాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా అమరావతి అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి.